ప్రస్తుతం సమాజంలో ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాలు వాడడం వల్ల పెడధారణ పడుతూ ఉన్నారని ప్రొబేషన్ 9 సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. మండల కేంద్రమైనటువంటి సిద్ధవటంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆయన శనివారం మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలు గంజాయి, కోకోయిన్, ఎఫ్రెడిన్ వంటి మత్తు పదార్థాలు వాడడం వల్ల అతను ఏదో సాధించినట్లు మత్తులో అనుకుంటాడని, మత్తు పదార్థాలు వాడడం వల్ల జీర్ణశక్తి పూర్తిగా కోల్పోయి అనారోగ్యం పాల్పోతున్నారని యువతను ఉద్దేశించి తెలిపారు. గంజాయి విక్రయించిన ఇంటి యజమానిపై కేసు నమోదు చేసి గృహాన్ని స్వాధీనం చేసుకుంటామని, చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయన్నారు. యువత మత్తు పదార్థాలు, మత్తు సూదులు వేసుకోవడం వల్ల మత్తుకు బానిసైపోయే కుటుంబంలో సమస్యలు ఏర్పడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం మన సమాజంలో మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ అంటాం, వీటి వల్ల ఎక్కువ మంది యువత ముఖ్యంగా పెడదారిన పడుతున్నారు. మాదక ద్రవ్యాలు అంటే ఏమిటి అంటే గంజాయి ముఖ్యంగా మన అందరికీ తెలిసిన పదం. గంజాయి, దీంతో పాటు కొన్ని సూది ద్వారా వేసుకుంటుంటారు ఇంజెక్షన్ రూపంలో. అవి వచ్చేసి కోడిన్, ఎఫిడ్రిన్, మార్ఫిన్ ఇలాంటివి. ఇవి ఏమంటే మనకు ముఖ్యంగా కేంద్ర నాడీ మండల వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటారు. అంటే మెదడు, వెన్నెముక, మన శరీరంలో ఉండే నరాలు, ఇవి అతను ఉత్తేజితాన్ని చేస్తాయి. దాన్ని ఏమంటారంటే ఎగ్జైటెడ్ స్టేట్ అంటారు. అప్పుడు ఆ వ్యక్తికి ఎక్కడ లేని ఉత్సాహం, ఎక్కడ లేని శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అది తాత్కాలికం, కొన్ని నిమిషాలు మాత్రమే. దానికి బానిస అయిపోతే చివరికి కొద్ది రోజుల్లోనే అతనికి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. తిన్న ఆహారము శరీరానికి వంటలు బక్కచిక్కి చివరికి చాలా శరీరం ఇదైపోయి కృషించి చనిపోతాడు చిన్న వయసులోనే. అంతేకాకుండా కిడ్నీసు, తర్వాత గుండె, వీటి పనితీరు కూడా మందగిస్తుంది. శరీరంలో విష పదార్థాలు పేరకపోతాయి. ఇవన్నీ కూడా మనకు ఎంతో ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడతాయి. అంతేకాకుండా మనకు ఈ NDPS చట్టం 1985 అని ఒక ముఖ్యమైన చట్టము తయారు చేశారు, పార్లమెంటులో ఆమోదింపజేసి. ఇది ఏమిటంటే ఈ ఇందాక చెప్పిన మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న, విక్రయించిన, రవాణా చేసిన చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు. ఇవి చాలా తీవ్రమైన శిక్షలు ఉంటాయి ఈ చట్టం ద్వారా. మనకు బెయిల్ కూడా అంత సులభంగా దొరకదు. అంతేకాకుండా జరిమానా కూడా, భారీ మొత్తంలో జరిమానా కూడా విధిస్తారు. ఇవన్నీ మనకు తొలగించుకొని ఆరోగ్యంగా ఉండాలంటే మనకు మొదట్లోనే ఈ చెడు అలవాట్లకు గురి కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇదేమంటే ఈ అమ్మేవాళ్ళు మొదట ఉచితంగా ఇస్తారు, ఫ్రీగా. అందరికీ ఫ్రీగా వస్తుంది కదా అని అనుకుంటారు. అట్లా 2-3 సార్లు ఫ్రీగా ఇచ్చిన తర్వాత చివరికి అది లేని స్థితికి అతను బానిస అయిపోతాడు. దాన్ని అడిక్ట్ అంటారు, అడిక్షన్. ఎప్పుడైతే అడిక్షన్కి గురవుతాడో అతను ఎంత డబ్బైనా పెట్టి కొనుక్కోవాలే స్థితికి దిగజారుతాడు. అప్పుడు వాళ్ళు ఎక్కువ ధరలకు అమ్మి అతన్ని ఆరోగ్యాన్ని దెబ్బతీసి సమాజంలో కూడా మనకు శాంతి భద్రతల పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అతను విచక్షణ శక్తి కోల్పోతాడు. ఏది మంచి, ఏది చెడు అనేది గ్రహించుకునే గుణాన్ని కోల్పోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. ఇవన్నీ కూడా మనకు ఎంతో ప్రమాదకరమైన పరిణామాలు. ఇవన్నీ జరగకుండా ఉండాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా యువత ఇటువంటి మాదక ద్రవ్యాలు కానీ ఇతర చెడు అలవాట్లు కానీ గురి కాకుండా బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని నా విజ్ఞప్తి. ఈ అవకాశం ఇచ్చిన మీకు